నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ లెమన్ సప్లయర్స్ వ్యాపార సముదాయాన్ని ప్రారంభించిన బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ. సాగునీరు అందించాలని ముస్తాబాద్ ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో. ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్న టీఆర్ఎస్ నేత చెల్మల లక్ష్మీ నరసింహారావు. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం పేరుతో కాంగ్రెస్ నేతలు 50,000 కోట్లు దండుకునేందుకు స్కెచ్ వేశారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పేరిట పైసలు ఎవరూ చెల్లించొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేటి సీఎం, నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు మాట్లాడిన మాటలు, వీడియో క్లిప్లు బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు. ఇచ్చిన మాట మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందేనని, లేని పక్షంలో ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు ఇవాళ బీఆర్ఎస్ పట్టుకొస్తుంది. రేవంత్ పట్టుకొచ్చిన బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్స్ కి పట్టుకొచ్చిన పట్టుకొస్తాడు. ఇవాళ మనిషి చచ్చిపోతాడు, డెత్ రెగ్యులేషన్స్ కూడా పట్టుకొస్తాడు. చచ్చిపోతాడు పైసలు వసూలు చేస్తే ఫస్ట్ వచ్చింది. ఇవాళ 1,000 కోట్లు దోచుకుంటున్నారు. ఆ వీడియో చూపడతా మీకు, వీడియో ఉన్నది. నో టీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏ వద్దు. మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే అసలు కట్టబాకండి. ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్, మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట. మరి ఈయన బీఆర్ఎస్ పట్టుకొస్తాడు. ఈయన కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ నెల 20న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు 4 రోజులు ఆర్నిశలు కష్టపడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేందర్ రెడ్డిని గెలిపించడం ద్వారానే పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక చాలా మంది యువత బాధపడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ తోనే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ పుల్లి లక్ష్మీపతి గౌడ్, బొలుమల శంకర్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అధికారంలోకి ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని మోసం చేసి ఈ మూడు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఉద్యోగుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని చెప్పి ఇచ్చేది నేను. మీకు ఏ పని చేయడానికి నేనున్నా. ఏ ఎమ్మెల్సీ గెలిచినోడు రాడు, ఓడినోడు ఇక్కడికి రాడు. నేను బరాబర్ చెప్తున్నా, మీకు ఎమ్మెల్యేగా 24 గంటలు అందుబాటులో ఉంది. మీకు ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. నాతో మీరు పని చేయించుకోవాలంటే నా కళ్ళలో కళ్ళు పెట్టి మీరు ధైర్యంగా నేను పార్టీ కోసం పనిచేసినా నాకు ఈ పని చేయాలని మీరు అని నా దగ్గరికి ధైర్యంగా కావాలంటే మీరు మీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించి మీ బోయినపల్లి మండలాన్ని ఈ చొప్పదండి నియోజకవర్గంలోనే ఒక టాప్ మండలిగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, ఊట్కూరి నరేందర్ రెడ్డి గారిని బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 2 ఉంటుంది, దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 1వ నంబర్ రాయాలని చెప్తే
ఇద్దరు కూడా ప్రతి ఒక్కరికి ఇదే విధంగా చెప్పి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించవలసిందిగా మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా. నేను ఒకటి అడుగుతున్నా, వేమడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రౌదవి బాల శ్రీనివాస్ పాల్గొన్నారు. శుక్రవారం రోజున పలు పాఠశాలల్లో బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యతగా వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్లుగా డీఎస్సీ వేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డీఎస్సీ వేశామని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్లు జరిపామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు మన పాఠశాల స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భం ఓట్లను అభ్యర్థించడానికి ఆల్ఫోర్స్ కాబట్టి మా పాఠశాలకు చేసినందుకు మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున 3-4 స్కూల్స్ తిరిగిపోయిన అందులో మీ స్కూల్ కొద్దిగా స్థానంలో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 80s కలిపి కోర్టు ఒక కాలేజ్ తీసుకున్నారు. మన దగ్గర ఉద్యోగం తీసుకొచ్చింది 50 మెంబర్స్ కలిపితే 60-70 కాంగ్రెస్ పార్టీ తరఫున ఉట్కూరి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్గా నిలబడుతున్నారు. సో ఆ పార్టీ లైన్లో మన ఆప్తమిత్రుడు, అందరి దగ్గరికి వ్యక్తి, మనకి ఏ సాధక బాధకాలైనా చిన్న అయినా పెద్ద అయినా మన వాస్తవ్యుడు అన్నాన్ని పిలిస్తే పోయి మనం చెప్పుకుంటే విని మన సమస్యను పరిష్కారం చేసి ఎప్పుడు కూడా మనతో పాటు ఉండేటువంటి ఆది శ్రీనన్న వచ్చిన మన స్కూల్కి. ఈ విషయంలో మనందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ కావాలి. అటు కూడా చర్చించుకోవడం జరిగింది. ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను మీ వెంట ఉంటానే మాటివ్వడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటివరకైతే ఈ 14 మాసాలు చేస్తున్న పనులు కూడా మీరు దగ్గరుండి చూస్తున్నారు. నాకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగిస్తూ పేదలకు అండగా, ఈ ప్రాంతానికి అండగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకుని చేసే ప్రయత్నం కూడా 200 మందితో సమానమైనటువంటి మేధో సంపత్తికి, మేధావులకు వర్గంగా పిలువబడేటువంటి గురువుల స్థానంలో ఉన్నారు. కాబట్టి మేము కొత్తగా వచ్చి మేము ఇది చేసామని చెప్పి మీ మనసులో మార్చి ఆ విధంగా అది డోర్ టు డోర్ ఎలక్షన్లకు కాకుండా మీ అందరికీ అవగాహన ఉన్నప్పటికీ ఒకసారి మేము వచ్చి మిమ్మల్ని ఓటు అభ్యర్థించాలని, మీ ద్వారా ఓటుని తీసుకోవాలని చెప్పని, ఆ క్రమంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా ఒకసారి గమనించమని మిమ్మల్ని కోరడానికి ఈరోజు పట్న కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ నరసింహ లెమన్ సప్లయర్స్ వ్యాపార సముదాయాన్ని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతి వృత్తులు, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధిని కల్పించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొంది లెమన్ సప్లయర్స్ వ్యాపార సముదాయాన్ని నెలకొల్పడం శుభసూచకమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు గొట్టి లక్ష్మణ్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులు గొట్టి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు రాపల్లి శ్రీధర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, కోల కృష్ణస్వామి, నాయకులు రేగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి గారు ఇండియన్ ట్రెడిషన్ భారతీయ సంస్కృతి కుల వృత్తులు చేతి వృత్తులు ఏవైతున్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం దాదాపు లక్షలాది మందికి విశ్వకర్మ యోజన కింద 1 లక్ష రూపాయలు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా కూడా అన్ఎంప్లాయ్మెంట్కు ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో ఇప్పుడే లక్ష్మణ్ గారు నిర్ణయం చేయడం జరిగింది. ఈ జిల్లాలో కూడా దాదాపు 1000 మందికి ఈ విశ్వకర్మ యోజన కింద అనేక చేతి వృత్తులు ఇవ్వడం జరుగుతుంది కనుక ఇది కంటిన్యూషన్ స్కీమ్. లీడర్స్ కానీ వీటికి కానీ దేనికైనా తీసుకునే అవకాశం ఉంటుంది కనుక దాన్ని వాడుకోవడానికి కోరుతున్నాను. ప్రభుత్వం ఇచ్చేది వాటిని సద్వినియోగం చేసుకుంటే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి. ఆ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేక రూపకల్పన విశ్వకర్మ ఆ యోజన కింద మరి దాంట్లో భాగంగా చేయడం ఆనందంగా ఉంది కనుక వారు దాన్ని బాగా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ముస్తాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ముస్తాబాద్ చెరువు నుండి నక్కవాగులోకి నీటిని విడుదల చేయాలని పోత్గల్ గన్నవారిపల్లె రైతులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని రైతులను సముదాయించారు. సాయంత్రంలోగా నక్కవాగులోకి నీటిని విడుదల చేస్తామని అధికారులు హామీ ఇవ్వగా రైతులు ధర్నా విరమించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోత్గల్ గన్నవారిపల్లె ముస్తాబాద్ రైతులతో ఇరిగేషన్ అధికారులు సమావేశమై పెద్ద చెరువు నుండి నీటిని విడుదల కొరకు ముస్తాబాద్ రైతులతో మాట్లాడగా ముస్తాబాద్ రైతులు చెరువు నుండి వాగులోకి నీరు విడుదల చేసేది లేదని కరాఖండిగా అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా పోత్గల్ రైతులు మాట్లాడుతూ సాగు చేసుకున్న పంట పొలాలకు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎత్తిపోతున్నాయని ముస్తాబాద్ పెద్ద చెరువు నుండి నక్కవాగులోకి నీరు విడుదల చేయాలని కోరారు. కాకపోతే నేను ఏమంటున్నా అంటే నువ్వు ఏఈ గారిని లేదు, డిఈ గారిని లేదు, కలెక్టర్ గారిని కలవండి, ఇంకోతో చెప్పించుకోండి. ఆడ వాస్తవంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సార్. ఖచ్చితంగా మాకు అవసరం ఉంది, ఆడ వాటర్ ఉన్నాయని చెప్పుకోవాలి, చేసుకోవాలి. శనివారం రేపే కదా చీర తీసుకపోగా ఎవరు కూడా వద్దట్లేదు. ఆదేశం అమలు చేస్తారు. 12 ఫీట్ల నీళ్ళు ఉన్నాయి. ఒక్కటే అన్న 12 ఫీట్ల నీళ్ళు ఉన్నాయి. ఎండిపోతుంది నీళ్ళు లేక కేవలం ముస్తాబాద్ చెరువు ఒక 2 ఫీట్లు నింపి దాన్ని వదిలిపెడితే 3 నుంచి 400 ఎకరాలు పంట పండుతుంది. ఈ జనవరిలో ఇట్లా, ఫిబ్రవరిలో ఇట్లుంటే మార్చిలో ఇట్లా చేయాలని చెప్పి ముస్తాబాద్ పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముస్తాబాద్ చెరువు కింద మీ తక్కువ పొలాలు ఉన్నాయి, మా ఎక్కువ శాతం మాదే ఆయకట్ట ఉన్నది. మాపై కనికరించి మా రైతులకు నీళ్లు విడిపించి మీరు పెద్ద మనసు చేసుకొని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మా పోతుగల్ రైతుల పక్షాన మీ అందరికి కూడా నేను దండం పెట్టి వేడుకుంటున్నాను. ఒక్కసారి మా పోతుగల్ రైతులకు నీళ్ళు ఇస్తే ఒక 2 రోజులు అందరి పంటలు కూడా సస్యశ్యామలంగా పండుతాయి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ఇక్కడ బాగుపడినట్టు లేదు. దయచేసి మీరు బోత్గా ముస్తాబాద్ రైతులు మా పైన కనికరం చూపించాలి. అధికారులందరూ కూడా ఇస్తామని అంటారు. మీరు ఒత్తిడి తెచ్చి వారిని ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. గతంలో మార్చి నెలలో నీళ్ళు వస్తూ ఉండే, ఇప్పుడు మనకు 2వ నెలలనే మన ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది. అయితే ఆ మోటార్లు ఆ కాలువలో వేయడం వల్ల దాని ఫ్లో అనేది కొంచెం తగ్గిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ లింగం చెర్లకు వచ్చే నీళ్ళను కూడా డేనా నైటా ఒక షిఫ్ట్ ఇస్తామని అంటుర్రు. ఈ మన రాజక్కపేట నుంచి వచ్చే నీళ్లను 24 hours ఇస్తామని అంటుర్రు. అందులో నీళ్లు ఉన్నాయి, దయచేసి ఇవ్వాలని చెప్పి మీ పోత్గల్ ప్రజల తరఫున మీ ముస్తాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముస్తాబాద్ రైతులు ఏమంటున్నారంటే మాది మొత్తం చెరువు నిండినాక మత్తడి దుంకిన తర్వాతనే నీళ్ళు ఇస్తామంటుర్రు. చెరువు మత్తడి దుంకిన తర్వాత ఇస్తే అప్పటి వరకే మా పొలాలు ఎండిపోతాయి. ఎటువంటి పక్షపాతం లేకుండా మాకు నీళ్ళు ఇడిపి కనికరం మా పైన కనికరం చూపిరని చెప్పి మేము వేడుకుంటున్నాం. ముస్తాబాద్ రైతుల్ని అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారు. దయచేసి మాపై కనికరం చూపిరని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పోతుగల్ చెరువు నుంచి ముస్తాబాద్
నీళ్లు పిల్లవాగు నుంచి గత 3 సంవత్సరాల నుంచి దాన్ని ఆధారపడి మేము పొలాలు వేసుకుంటాం. ప్రతి సంవత్సరం మార్చి నెల నుంచి మాకు ఎండలు స్టార్ట్ కాగానే ప్రతిసారి మాకు నీళ్ళు వచ్చాయి. అదే ఆశ్చర్యం ఉందని మేము అందరం పొలాలు వేసుకొని పంటలు పండించుకున్నాం. ఈసారి ఏంటంటే వీళ్ళు పై అధికారులు మాకు కనికరించి మేము ఒక 2 రోజులు 3 రోజులు ఇడిచి వాళ్ళు నీళ్ళు ఎక్కువ వేస్తామంటే ఈ ముస్తాబాద్ రైతులు కాకుండా వేసి మాకు ఇవ్వకుండా వేసి నీళ్ళు చేసి పొలాలకు నీళ్ళు పోవద్దు, అది మొత్తం నీళ్ళు దూకాలన్నప్పుడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ సార్ మొన్న చేంజ్ చేసి మాకు మొన్న మాట ఇచ్చాడు, ఒక 3 days నీళ్ళు పడని ఓపెన్ చేస్తాను, రూమ్ ద్వారా నీళ్ళు ఇస్తాను చెప్పి. సరే అన్న, నిన్న వస్తే నేను పొద్దున 11 గంటలకు వస్తా, వచ్చి మాట్లాడి ఇస్తాను. సార్ ఇక్కడ పిలిపించాడు. సార్ ఇక్కడికి వస్తే ఇక్కడ కాదు, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఆ పంచాయతీ ఇట్లా 6 నీళ్ళు రైతులు నిలబెట్టుకుంటారు, మీరు ఏదైనా అయితే మీరు కొంచెం వాటర్ ఎక్కువ చేసి మాకు నీళ్ళు వచ్చాడు చేయండి సార్ అని చెప్పినాం. ఇది వీళ్ళు వచ్చాక వీళ్ళు ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఇవ్వడం ఎత్తున్నారు, వీళ్ళు ఇవ్వడం సార్ ఇస్తావారు రైతులు. మీకు ఏం న్యాయం కావాలంటే నీళ్ళు కావాలి, మాకు ఇస్తావాల్సిన నీళ్ళు కావాలి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల చర్యలపై ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని అన్నారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజల వెంటే ఉండి కొట్లాడతామన్నారు. ఇప్పటి వరకు వేములవాడతో పాటు జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆసుపత్రి మూసివేత, టీ స్టాల్ మూసివేత, పాల కేంద్రం మూసివేత, ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు కక్షపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజలకు చక్కటి పాలన అందించాలని కోరుతున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక 9-10 గంటల సమయం ఈ సీజ్ చేసిన కాలం, అధికారులు ఎంత ఇన్సెన్సిటివ్ ఉన్నారంటే, పెరిషబుల్ ఐటెం పాల రైతు సుమారుగా 20,000 లీటర్లున్న పాల కేంద్రంలో మరి ట్యాంకర్లకు లోడ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, సార్ ఇది పెరిషబుల్ ఐటము, సుమారుగా 10 లక్షల వాల్యూ చేసింది, ఇది ఒక రైతు సంస్థకు రైతులకు సంబంధించిన కార్యక్రమం, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, ఇది ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది అంటే సుమారుగా 1,00,000 మంది రైతులు ఉన్న ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న సొసైటీ. ఆ సొసైటీలో ప్రతి రైతు భాగస్వామే, ఇలా ఎవరు వ్యక్తిగతం కాదు. మరి మీరు అసలు ఎందుకు సీజ్ చేసినారు అనే కారణాలు తెలపకుండా 21 సంవత్సరాల నుండి నడిచే ఈ బల్క్ కూలింగ్ యూనిట్ని మరి అకస్మాత్తుగా వచ్చి మీరు సీజ్ చేయడము, మరి లా అండ్ ఆర్డర్ లా అనేది ఒకటి ఉందా లేదా, కలెక్టర్ గారు కనసందులో నడుస్తుందా లేదా ఎమ్మెల్యే గారు కనసందులో నడుస్తుందా అనేది మరి తెలియకుండా మరి మీరు చేస్తూ ఉంటారు. సుమారు 3 గంటలు రైతు సోదరులు ఇలా రస్తారోక చేసి వాళ్ళ డిమాండ్ వ్యక్తపరిచి మరి సాయంకాలం వచ్చే పాలు సుమారుగా ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఫార్మర్స్ కోఆపరేటివ్ తరఫు నుండి 25,000 నుండి 30,000 లీటర్ల పాలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. అంటే ఒక్క పూట వచ్చిందంటే ఎంత తక్కువైనా 12 నుండి 15,000 లీటర్ల పాలు అంటే 50 రూపాయలు, అంటే సుమారు 7.5 లక్షల రూపాయల పాలు రైతు సంపదను ఇలా మీరు చేసిన చర్య ఈ సిరిసిల్ల జిల్లా రైతాంగం, పాడి రైతాంగము నష్టపోయింది అని నేను మీకు ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా సుమారుగా ఒక 5,000 లీటర్ల పాలు ఇంకా ట్యాంకర్లు ఉన్నాయి, అవి కూడా చెడిపోవడం జరిగింది. దానికి కూడా సుమారుగా 2.5 లక్షల రూపాయల మరి రైతు మరి సంపదను ఇలా మీరు మరి మీ తొందరపాటు చర్య వలన కోల్పోవలసి వచ్చింది, చెడగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే సిరిసిల్ల జిల్లాలో ఒక 10 లక్షల రూపాయల విలువ చేసే అంటే పాలు మరి మీ ద్వారా ఇలా రైతులు నష్టపోయారు. ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? మరి ఎమ్మెల్యే గారు పూడుస్తారా, కలెక్టర్ గారు చేస్తారా, ఇంకేదైనా యంత్రాంగం చేస్తారా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కలెక్టర్ గారి తొందరపాటు చర్యనా, లేదంటే కేవలము మరి ఎమ్మెల్యే గారు కనుసందులో నడుస్తుందా వెనుకకెళ్ళని మరి ఈ సిరిసిల్ల జిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకైనా నేను శ్రీనివాస్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నా, వాస్తవం చెప్పాలంటే ఈ మధ్యలో జరిగిన సంఘటనలన్నీ కూడా దేనికి కూడా ఈ లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది,
దీనికి ఒక పద్ధతి ఉంది అని చెప్పకుండా కేవలము గుండాగిరి ఒక కక్ష సాధింపుచు తిరిగి నడుస్తూ ఉంది. ముఖ్యంగా చాణక్య హాస్పిటల్తో మొదలుకొని ఒక హాస్పిటల్ సీజ్ చేయాలంటే 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. ఏ కారణాలు లేకుండా, అది కూడా సుమారుగా ఒక 20 ఏళ్ళు 21 ఏళ్ళకి నడిచే హాస్పిటల్ను ఆకస్మికంగా వచ్చి సీజ్ చేయడం ఏముందంటే ఏం కారణాలు లేవు, అక్కడేం సంఘటన జరిగింది లేవు. తర్వాత తెల్లారే ఆర్ఎంపీ మరి నాంపల్లిలో ఒక ఆర్ఎంపీ శ్రీనివాస్ అనేది సీజ్ చేయడం, దాని తెల్లారి మళ్ళీ మరి అంత ఆర్ఎంపీలు కానీ ల్యాబ్ల మీద కానీ మళ్ళీ ఒక్కసారి ఆకస్మికంగా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏతర మరి ఆర్ఎంపీలనే టార్గెట్ చేసి చేయడము సీజ్ చేస్తున్నారు. దాని తర్వాత మన ఒక చిన్న ఛాయ్ దుకాణం పెట్టుకున్న వ్యక్తి మీరు సిరిసిల్లో మీ అందరికీ కూడా తెలుసు. ఆ వ్యక్తి కేటీఆర్ గారి బొమ్మ ఉన్నది అని కేవలం ఆ టీ స్టాల్ కూడా సీజ్ చేసినట్టే చాలా హాస్యాస్పదం, బాధాకరంగా ఉంది. ఎందుకంటే అసలు మీకు లా తెలుసా లేదా కేవలం అధికార బలం మదంతోనే మీరు చేస్తున్నారనేది మీరు ఆలోచించుకోవాలి. మీకు స్ట్రీట్ వెండర్స్కి ఎటువంటి లైసెన్సులు అవసరం లేదు, ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదు. ముఖ్యంగా ఏదైనా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము షాప్స్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి లైసెన్సులు కావాలి. దాన్ని కూడా తీసుకోకపోతే నోటీస్ ఇచ్చి ఓ సమయం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవం చెప్పాలంటే. అందుకని మళ్ళొక్కసారి శాసనసభ్యులకు ఒకటేసారి మేము చెప్తా ఉన్నాము, మా రైతులకు తోడు మా బీఆర్ఎస్ క్యాడర్ గిట్ట వారికి సహకరించినట్టయితే మీ వల్ల ఆపే శక్తి మీ ఎవరికి లేదు. దేనికైనా తెగించి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని కొట్లాడతామని కూడా మళ్ళొక్కసారి మీకు కూడా హెచ్చరిస్తూ మరి మీ ద్వారా మంచి చేయండి. ఇక ముందైనా అన్ని రంగాలలో ఈ ప్రజలను భయభ్రాంతులు చేయొద్దు అనే ఒక మరి మీ ద్వారా వారికి సూచిస్తూ ఉన్నాను. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.